జాలీ ఎల్ఎల్బి 3 ఇప్పటి వరకు జాలీ ఎల్ఎల్బి ఫ్రాంచైజీలో వచ్చిన జాలీ ఎల్ఎల్బి 1, జాలీ ఎల్ఎల్బి 2 ఆడియన్స్కు బాగా నచ్చాయి. ఇందులో ఉండే హ్యూమర్, ఎమోషన్స్, అండర్ కరెంట్గా ఇచ్చే సోషల్ మెసేజ్, కోర్టులో జరిగే వాడివేడి వాదనలు ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్లో భాగంగా జాలీ ఎల్ఎల్బి 3ని తీసుకొచ్చారు మేకర్స్. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే జాలీ ఎల్ఎల్బి 3లో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. అక్షయ్ కుమార్, అర్షద్ వర్సిల మ్యాజిక్ కంటే జడ్జి పాత్ర పోషించిన సౌరభ్ శుక్లా స్టీల్ ద షో. అడ్వకేట్ జగదీశ్వర్ జాలీ మిశ్రా అండ్ అడ్వకేట్ జగదీష్ జాలీ త్యాగి ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. కోర్టు రూమ్లోనే కాదు, బయట కూడా వీరిద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ ఫైట్ జరుగుతుంది. ఈ క్రమంలోనే జానకి రాజారాం అనే ముసలావిడ కోర్టులో పిటిషన్ వేయడం కోసం, అది కూడా ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ పై. ఆ కేసును తీసుకోవడానికి నిరాకరించిన జాలీ 1 తర్వాత తీసుకొని పిటిషన్ వేస్తాడు. కార్పొరేటర్ తరపున వాదించేందుకు జాలీ 2 రంగంలోకి దిగుతాడు. కానీ అసలు విషయం తెలుసుకుని జాలీ 2 కూడా బిజినెస్ మ్యాన్కు వ్యతిరేకంగా జాలీ 1, జాలీ 2 ఏకమై బిజినెస్ మ్యాన్కు ఎగనెస్ట్గా వాదించేందుకు రంగంలోకి దిగుతారు. దేశంలోనే మోస్ట్ ఫేమస్ లాయర్ను హైరింగ్ చేసుకున్న బిజినెస్ మ్యాన్తో తలపడి ఈ ఇద్దరు సామాన్య లాయర్లు ఏం చేశారు, గెలిచారా లేదా అనేది తెలియాలంటే మాత్రం జాలీ ఎల్ఎల్బి 3 మూవీ చూడాల్సిందే. దర్శకుడు సుభాష్ కపూర్ మరోమారు మాయ చేశాడు. మూవీ చూశాక నాకైతే నచ్చింది. దేశంలోని రైతుల సమస్యను కార్పొరేట్ కబంధ హస్తాలు ఎలా కబలిస్తాయి అనేది చాలా చక్కగా చూపించారు. సౌరభ్ శుక్లా జడ్జిగా లేటు వయసులో ఘాటు ప్రేమికుడిగా డోంట్ అండర్స్టిమేట్ అన్నట్టు నటించాడు. అతని పాత్ర. అలాగే అక్షయ్ కుమార్ జాలీ మిశ్రా పాత్రలో అదరగొట్టేశాడు. కోర్టులో బిజినెస్ మ్యాన్ పేషెంట్స్కు సంబంధించిన ఒక సీన్ కానీ, సగంలో తన సహచరుడైన జాలీ 2కు వాదనను షేర్ చేసి అలా కూర్చుండిపోతాడు. అంత పెద్ద స్టార్ అయిన పాత్రకు కట్టుబడి చేయడం రియల్లీ గ్రేట్. సీమా విశ్వాస్ ఇంకో కీలక పాత్రలో డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో సర్వస్వం కోల్పోయి కోర్టులో ఏడ్చే సీను ఒకటి ఉంటుంది. అది ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. సినిమాలో హ్యూమర్, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ బాగా వర్క్ అయ్యాయి. ఓవరాల్గా మస్ట్ వాచ్ మూవీ. మూవీ పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.52/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.